దయాకర్ రావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. పెద్దలు ఉమ్మడి జిల్లా సహకార వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. సాధారణంగా పెద్దలు ఉమ్మడి జిల్లా రైతు బంధు కోఆర్డినేటర్ అక్క లలితారావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం.
చేయాలి. మరి మన అన్న ఆరు రమేష్ అన్న మన శాసనసభ సభ్యులు అదేవిధంగా వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక మీద ఉన్నటువంటి అక్కలకు అన్నలకు చెల్లెలకు అదేవిధంగా ప్రజా ప్రతినిధులకు తెలియజేస్తా ఉన్నాం. గత 15 రోజుల నుంచి మనందరం చూస్తా ఉన్నాం. ఫలితాలు ఏమైనప్పటికీ ఎన్నికలలో ఆ కురుక్షేత్రంలో మీరందరూ కూడా హోరాహోరీగా పోరాడినరు, పనిచేసినరు. ఫలితాలు ఒక్కొక్కసారి మనం ఆశించినట్లుగా ఉండకపోవచ్చు, కానీ అంత మాత్రం చేత జరిగిన పనిని చేసిన కృషిని మనం అండర్మైన్ కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. అందుకోసమే మిమ్మల్ని అందరినీ ముందుగా అభినందిస్తూ కొన్ని విషయాలు మీ గమనంలో పెట్టేటువంటి ప్రయత్నం నేను చేస్తా. మీరందరూ కూడా వివిధ స్థాయిల్లో ప్రజా జీవితంలో ఉంటూ ఒక రాజకీయ పార్టీ శ్రేణులుగా అనుభవం గడించిన వారే, ప్రజల మధ్య నలిగిన వారే, ప్రజల మనోగతం తెలిసినటువంటి వాళ్ళే, సమాజ పురోగమనం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళే. అయినప్పటికీ విషయాలను విశ్లేషించుకునేటప్పుడు ఒక్కొక్కరి దృక్కోణం ఒకటి ఉంటుంది. అన్నింటినీ సమ్మిళితం చేసి మనం ఆలోచించుకుంటే కొన్ని అంశాల మీద స్పష్టత వస్తుంది. ఎప్పుడైనా సరే మనం ఏ విషయానికి ఆ విషయం విడివిడిగా చూస్తే విషయాలు అర్థం కావు, బోధపడవు. ఒక సమగ్రతతో చూసినప్పుడే, అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడే ఆ విషయానికి సంబంధించినటువంటి లోతులు మనకు అర్థమవుతాయి. తద్వారా సరైనటువంటి పరిష్కారం వెతుక్కొని ముందుకు పోతే మరోసారి జరిగినటువంటి పొరపాట్లు, తప్పిదాలు జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసం విషయాలను సరిగ్గా విశ్లేషించుకోవడం మన బాధ్యత. ఎన్నికలు అనగానే ఫలితాలు వచ్చినప్పుడు అందరు సంబరపడిపోతారు. ఫలితాలు అనుకూలంగా వచ్చినప్పుడు విజయంలో అందరూ భాగస్వాములే కాబట్టి అందరూ కూడా నాది నాది అంటారు, సహజం. అపజయం వచ్చినప్పుడు మాత్రం దాన్ని అంతే హుందాగా మేమందరం కూడా అపజయంలో భాగస్వాములం అనేటువంటి హుందాతనం తక్కువ ఉంటుంది. అప్పుడు నెపం వేసేటువంటిదో, సాకులు వెతకడమో, ఇతరుల మీద నెట్టడమో మనం చూస్తుంటాం. అట్లా జరగవద్దు. జయమైనా అపజయమైనా సమానంగా తీసుకొని కారణాలను విశ్లేషించుకొని భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎట్లా సాఫీగా ముందుకు పోవాలో మనం ఆలోచన చేసుకోవాలి. 40 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ 15 సంవత్సరాలు మాత్రమే ఉంది. 1989 నుంచి 94 వరకు, 2004 నుంచి 2014 వరకు. మొదటిసారి 5 ఏళ్లలో 3 ముఖ్యమంత్రులు, 10 ఏళ్లలో 3 ముఖ్యమంత్రులు. వైఎస్ రోషయ్య, కిరణ్ కుమార్, అంతకంటే ముందు మరిచెనారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్. 15 సంవత్సరాలు మాత్రమే 2 స్పెల్స్లో, మొదటి స్పెల్ 5 ఏళ్ళు, రెండో స్పెల్ 10 ఏళ్ళు అధికారంలో ఉండి 25 సంవత్సరాలు ఇక్కడ అధికారంలో లేనటువంటి పరిస్థితి, కేంద్రంలో కూడా అధికారంలో లేనటువంటి పరిస్థితి, దాదాపు 25-30 సంవత్సరాలు. ఈ 2 బలమైన కారణాలైనటువంటివి మొన్న ఎన్నికలు మన ప్రాంతంలో జరిగేటప్పటికీ మనం అదివరకే 2 సార్లు గెలిచి ఉన్నాం. 2014లో తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీగా, రాష్ట్రం తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ను ఆదరించిన ప్రజలు, అధికారం ఇచ్చిండ్రు, 63 సీట్లు ఇచ్చిండ్రు. 63కి ఎక్కువ రావాలి ఆనాడు. కానీ 63కి ఎందుకు పరిమితమైనమంటే బలమైన కారణం, తెలంగాణ ఇచ్చిన క్రమంలో కాంగ్రెసు టీఆర్ఎస్ విలీనమైతే కలిసిపోతాయనేటువంటి చర్చ సుమారు నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా ఆ సందిగ్ధత అట్లే కొనసాగింది. ఒక దశలో మనం కూడా ఆనాడు రాష్ట్రం వస్తే చాలనేటువంటి దీంట్లో ఉంటిమి. కేసీఆర్ గారు కూడా స్వయంగా చెప్పినారు ఆ విషయం. కానీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అవలంబించినటువంటి వైఖరి మూలంగా తప్పని పరిస్థితులలో తెలంగాణ సమాజం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి, తెలంగాణ కోసం సొంత గొంతు ఉండాల్సిందే, స్వీయ అస్తిత్వం ఉంటేనే స్వీయ పాలనకు అర్థం అని చెప్పి ఆనాడు పెద్దల నుంచి వచ్చినటువంటి సూచన, సమాజం నుంచి వచ్చినటువంటి ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని మనం ఆనాడు ఒంటరిగా ఎన్నికలకు పోయినాం. ఆఖరి నిమిషంలో ఒంటరిగానే ఎన్నికలకు పోవాలని నిర్ణయం అయినప్పటికీ 63 స్థానాలతో ప్రజలు మనకు అధికారం ఇచ్చినారు.
63 స్థానాలతో మనం పురోగమించి 2018 వచ్చేటప్పటికి చారిత్రాత్మకమైనటువంటి పనులను చేసి ఏ లక్ష్యం కోసం అయితే రాష్ట్రం సాధించినామో, ఏ వనరులను సద్వినియోగం చేసి ప్రజల జీవితాల్లో మెరుగైనటువంటి వేగమైనటువంటి ఫలితాలు తేవాలనుకున్నామో అవి తెచ్చి ప్రజల కళ్ళ ముందు ఉంచినాం. దాని ఫలితం 2018లో ప్రజలు మరోసారి 88 స్థానాలతో మనల్ని గెలిపించిన. 2 సార్లు అయింది. 2023 వచ్చే వరకు 3వసారికి మనం పోతున్నాం. 2 ఏళ్ళు కరోనా కష్టకాలం అయినా సరే ప్రభుత్వం పనిచేస్తా పోయింది, సీరియస్గా చేస్తా పోయింది. మన పని మీద, అభివృద్ధి మీదనే దృష్టి పెట్టి ముందుకు పోతా పోయినాం. ఈ కాలంలో పార్టీ శ్రేణులను కానీ, పార్టీ నిర్మాణాత్మకంగా మన పార్టీని నడిపే విషయంలో కానీ పూర్తిగా పార్టీని స్ట్రక్చర్డ్గా, ఆర్గనైజేషన్గా దాని మీద దృష్టి పెట్టి ముందుకు తీసుకుపోవడంలో ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మన పార్టీ నిర్మాణానికి ఇవ్వలేకపోయినాం. ఇది యథార్థం. గ్యాప్ ఏర్పడ్డది. ఈ గ్యాప్లో నేను ఇంతకుముందు చెప్పినట్లు సుమారు 25 సంవత్సరాల అధికారానికి దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక కసి మీద వాళ్ళ శ్రేణులంతా కూడా, వాళ్ళ నాయకులంతా కూడా దేశవ్యాప్తంగా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ, ఏ రాష్ట్రాల్లో అవకాశం వస్తే అక్కడ కసి మీద పనిచేయడానికి వాళ్ళు పూనుకోవడమే కాక వాళ్ళు ముందు జాగ్రత్త పడ్డారు. 2014లో రాష్ట్రం తెచ్చిన నాయకుడిగా ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని గెలిపించారు. 2018లో ఆయన పనితీరును చూసి గెలిపించినారు. 2023కి గ్యారంటీగా ఆయన పనితీరును మనం ఢీ కొట్టలేము, పని జరగలేదని చెప్పలేము. కాబట్టి కేసీఆర్ని ఎదుర్కోవాలంటే మార్గాలు ఏంటి వాళ్ళు అన్వేషించుకున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహం ప్రకారంగానే, సిద్ధాంతపరంగానో అభివృద్ధి అజెండాగానో వాళ్ళు చర్చ ప్రజల్లోకి పోనీయదలుచుకోలేదు. అక్కడే వాళ్ళు వాళ్ళ యొక్క దుష్ట ప్రయత్నాన్ని సఫలం చేసుకోగలిగినారు. అభివృద్ధి అజెండా అనేది 2023లో ప్రధాన చర్చనీయాంశం అయితే ప్రజలకు ఎన్నికలలో కేసీఆర్కి ఎదురుండదు. కాబట్టి ఒక విష ప్రచారాన్ని, ఒక దుష్ప్రచారాన్ని ప్రభుత్వం మీద, అధినాయకత్వం మీద, కుటుంబం మీద, యావత్ తెలంగాణ ప్రజాప్రతినిధుల మీద ఏదో రకంగా ప్రతిరోజు వీళ్ళ మీద నిందలు మోపుతూ, అభాండాలు వేస్తూ ప్రజల్లోకి ఒక తప్పుడు చర్చను తీసుకుపోవాలని నిర్ణయం తీసుకొని కాన్షియస్గా, ఓ పద్ధతి ప్రకారంగా, డెలిబరేట్గా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ, సోషల్ మీడియాని కానీ చాలా ఎఫెక్టివ్గా వాళ్ళు వాడుకొని సిస్టమేటిక్గా చేసినారు. వాళ్ళు పని మొదలుపెట్టినప్పుడు మనం ఏమనుకున్నాం, ఏదైనా పిచ్చి మాటలు ఎవడో మాట్లాడి మనం స్పందించాలని అనుకున్నాం. కానీ అవి జనంలోకి మెల్లమెల్లగా పర్కులేట్ అయినాయి. ఆ పర్కులేట్ అయ్యేటువంటి టైంలో మనం మన శ్రేణుల్ని, మన పార్టీని ఉత్సాహపూరితంగా నడపడంలో కొంత వెనుకడుగు అయింది కాబట్టి, కొంత మందగమనమైంది కాబట్టి మన వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఢీలాగా ఉన్నారు. ఏ మాట కామాట. ఆయన తిడితే నన్ను కాదు కదా అనుకున్నారు, ఆ ఎమ్మెల్యేని తిడితే నన్ను కాదు అనుకున్నారు. అంతిమంగా మొత్తం పార్టీ అధినాయకుడిని తిట్టేటువంటి క్రమంలో కూడా ఎక్కడికక్కడ రిటాలియేట్ చేయడం కానీ, స్పందించడం కానీ, తీవ్రంగా ఖండించడం కానీ చేయడంలో మన శ్రేణులు అశ్రద్ధ చూపలేకపోయి. దానికి కారణాలు ఉన్నాయి. మనకు 2-3 రకాల కాంపోజిషన్ ఉంది. ఉద్యమం మొదలుపెట్టినాడు ఉన్నటువంటి శ్రేణులు, మధ్యలో జాయిన్ అయినటువంటి శ్రేణులు, రాష్ట్రం వచ్చినాక వచ్చిన శ్రేణులు, ఈ డిఫరెంట్ కాంపోజిషన్స్ అన్నింటినీ కలిపి ఆయా నియోజకవర్గాలలో ఏకతాటి మీద నడిపి ముందుకు తీసుకుపోవడంలో పార్టీ అనేది ఒక బలమైన నిర్మాణంగా లేకపోవడం కారణంగా మనకు అది ఆ గ్యాప్ ఏర్పడిపోయింది. దాంతో ఏమైంది, వాళ్ళు ఒకటి విష ప్రచారము, 2 విపరీతమైనటువంటి కసితో పనిచేసిన కారణంగా అప్పటికి కూడా ఇన్ని జరిగినా 39 స్థానాల్లో మనం గెలిచినాం. 14 స్థానాలలో 8,000 నుంచి 1000 మధ్యలో ఉండేటువంటి ఆ తేడాతో ఓడిపోయినాం. 14 స్థానాలు 800, 1000, 1200, 1300, 2000, 3000 అట్లా 2-3 సీట్లు 8,000 లోపు మొత్తం కలిపి 14 స్థానాలలో 1000 నుంచి 8,000 ఓట్ల తేడాతో ఓడిపోయినాం. మొత్తం రాష్ట్రం ఓట్ల సంఖ్య తీసుకుంటే 4,40,000 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి మనకి తేడా. 1.85% మాత్రమే తేడా ఓట్ల శాతం. అంటే మరో 14 సీట్లు మరికొంత గట్టిగా, మరికొంత పట్టుదలగా పనిచేసి ఉంటే తప్పకుండా ప్రభుత్వం
విశ్వ ప్రభుత్వము మన ప్రభుత్వం అయ్యి ఉండేది. అయినా సరే ఫలితాలకు మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు, నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. మరో అవకాశం మనకు వచ్చింది, మనం సరి చేసుకొని సరిదిద్దుకొని రేపు పార్లమెంట్ ఎన్నికలలో మనం మళ్ళీ తిరిగి కసిగా పనిచేసి బదలా తీసుకునేటువంటి ఒక అవకాశం పార్లమెంట్ ఎన్నికలలో వస్తుంది. దానికి మీరు అందరూ సమాయత్తం కావాలని చెప్పి మిమ్మల్ని ప్రత్యక్షంగా కోరడం కోసమే రాష్ట్ర పార్టీ నుంచి మీ దగ్గరికి వెళ్ళడం మేము రావడం జరిగింది. చప్పట్లు కొట్టొచ్చు మీరు. తప్పకుండా యువతకి, చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగాలు రాలే అనేటువంటి దుష్ప్రచారాన్ని చాలా చాలా బలంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ మనం ఉద్యోగాలు కల్పించింది, ప్రభుత్వంలో కానీ ప్రైవేట్లో కానీ ఉపాధులు కల్పించింది మనం గొప్పగా బలంగా చెప్పలేకపోయాం. ఇది మన కళ్ళ ముందు ఉండేటువంటి. దాంతోపాటు వ్యవసాయ రంగం, నేను సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన 5 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వాన్ని. అంతకుముందున్న వ్యవసాయం ఎట్లుండేనో నేను మీకు చెప్పక్కర్లేదు. ఆ రైతుల కష్టాలు, ఆ నీటి బాధలు, ఆ కరువు బాధలు, ఆ దుర్భిక్షము, ఆ వలసల నుంచి పుట్టుకొచ్చిందే తెలంగాణ ఉద్యమం. నిజం చెప్పాలంటే మీ వరంగల్ పత్తి రైతుల ఆత్మహత్య కోసమే కదా ఆనాడు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రాపకం పెంచుకోవడం కోసం ఇక్కడికి వచ్చి పరిహారం ఇస్తామని పోయింది ఉద్యమం నడిచే కాలంలో. ఆ వ్యవసాయ రంగాన్ని 1,50,00,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న ఈ తెలంగాణను సస్యశ్యామలం చేస్తే 70 లక్షల పైచీలకు రైతు కుటుంబాలకు ప్రత్యక్షంగా చేతికి పని వస్తే, కుటుంబానికి ఒక 4 ఉంటే ఆ కుటుంబంలో తల్లి, తండ్రి, పెళ్ళామొగుడు ఇద్దరు కానీ వ్యవసాయం చేసే 2 రైతులు, వాళ్ళ 2 పిల్లలు కానీ ఎటు తీసుకున్నా సగటున 4 ఉంటే ఆ కుటుంబంలో దగ్గర ఎంతమందికి వస్తుంది? 2,60,70,00,000 మందికి ప్రత్యక్ష ఉపాధి వస్తుంది. 4 కోట్ల మందిలో తెలంగాణలో వ్యవసాయమే ప్రత్యక్షంగా ఇలా ఉపాధినిస్తున్నటువంటిది సింహభాగానికి 58% ప్రజలకు మనం ఇవాళ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి స్థిరీకరించి ఇలా ఉపాధి కల్పించిన, అద్భుతమైన ఉపాధి కల్పించిన. ఈ వ్యవసాయం లేకుండా ఆర్థికాభివృద్ధి జరిగిందా? వ్యవసాయం పెరిగినందుకు ఎన్ని పెరిగినాయి దాని మీద ఆధారపడి, వ్యవసాయం పెరిగినందుకే కదా పల్లెలు బాగుపడ్డాయి. పల్లెలు బాగుపడ్డాయి కాబట్టే పట్టణాలు కూడా విస్తరిస్తున్నాయి. పల్లెల్లో ఎకనామిక్ యాక్టివిటీ వచ్చింది కాబట్టే పట్టణాల్లో కూడా ఎకనామిక్ యాక్టివిటీ విస్తరించింది. ఒకనాడు రాష్ట్రం వచ్చే కంటే ముందు నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు, తెలంగాణ ఉద్యమ కాలంలో రాష్ట్రం అంతా తిరుగుతున్నప్పుడు దయనీయమైన స్థితులు, అప్పుడు కవులు, రచయితలు, గాయకులు పాటలు పాడినటువంటిది, రాతలు రాసినటువంటిది. పండగకు ఆడపిల్లను పిలుచుకుందామంటే కూడా పిలుచుకోలేనటువంటి ఒక దైన్య స్థితి మీద తెలంగాణ ఉద్యమంలో అద్భుతమైన పాటలు వచ్చినాయి. తల్లి మీరు చూసింటారు, నల్గొండ జిల్లాలో వాళ్ళు వేసినటువంటి ఆ వీడియో ఉద్యమకాలంలో వచ్చింది, చాలా పాపులర్ అయింది. పండగ వస్తుంది, దసరా పండుగ వస్తుంది, సద్దుల బతుకమ్మ వస్తుంది, చెల్లెల్ని తీసుకురారా పండగ అని చెప్పి 3 కొడుకులు ఒక బిడ్డ ఉండేటువంటి కుటుంబంలో తల్లి కొడుకులను ఒక్కొక్క కొడుకును అడుగుతూ పోతుంటే వాడికి ఉన్నటువంటి దీనస్థితి చెప్పి, నా కడుపులో ప్రేమ ఉన్నా నేను నా చెల్లెని దోల్కరాలేకపోతున్నా పండగ అని చెప్పి అశక్తతను వెలిపుచ్చేటువంటి సాహిత్యాన్ని, పాటల్ని, రచనల్ని తెలంగాణ చూసింది. ఇవాళ 10 ఏళ్ల కాలంలో పండిన పంటలకు, పెరిగినటువంటి ఆర్థిక సంపత్తికి గ్రామాన ఒక పెద్దమ్మ పండుగ చేసినా, ఒక బొడ్రాయి పండుగ చేసినా ఒక్కొక్క ఊర్లో 5, 6, 7 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ప్రజలు. ఈ సంపత్తి ఎట్లకెళ్ళి వచ్చింది? ఈ ఆర్థిక స్థితి ఎట్లకెళ్ళి వచ్చింది? తెలంగాణలో మనం తీసుకొచ్చినటువంటి పరివర్తన వల్ల కాదా? ఈ అద్భుతాలన్నీ జరిగినాయి. ఇన్ని అద్భుతాలు జరిగినాయి. ఇన్ని అద్భుతాలు జరగంగా కూడా మరి ఎందుకు మనం ఇవాళ ఏమి చేయని ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు. అంటే ప్రజలు వాళ్ళు ఆగి ఒక విఘ్నతతోన ఆలోచించి ఇటు ఓటు వేద్దాం అనుకునేటువంటి చర్చ జరగనియే కాంగ్రెస్. భూతద్దంలో పెట్టి దుష్ప్రచారం చేసేసిన. కరోనా ఇట్లా వస్తే మొట్టమొదటిసారి మానవాళికి అంతకు ముందు లేనటువంటి అనుభవం. కరోనా ఏందో తెలియదు, ఎట్లనో తెలియదు.
కరోనా వచ్చి మొత్తం ప్రపంచం అంతా అది ఎట్లా కమ్మేసిందో తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అనేటువంటి దుష్ప్రచారం అనేటువంటిది అట్లా కమ్మేసింది. యథార్థాలు వాస్తవాలు మనం చెప్పబోయే వాతావరణం లేకుండా చేసేసినారు. ఫలితాలు వచ్చిన వెంటనే ఇలా చూస్తే ఇప్పటికి ఎంతైంది, 52-53 రోజులు అయిందా? ఫలితాలు వచ్చిన మొదటి వారం నుంచే ప్రజల యొక్క అసంతృప్తి కానీ పెదవి విరుపు కానీ వాళ్ళ మాటలు కానీ మనం చూస్తున్నాం. మేము ఇట్లా అవుతుంది అనుకోలే. ఎవరైతే పని కట్టుకొని కక్ష కట్టుకొని ఓడించి తీరుతాం మేము కేసీఆర్ అనుకొని పనిచేసిన సెక్షన్స్ ఉన్నారో వాళ్ళు ఇలా రైతు బంధు పడేటువంటి టైంలో మరి కేసీఆర్ ఏమో యాళ్ళకేస్తుండే అందరికేస్తుండే. కారణం భూమి అనేటువంటిది పడా ఉండొద్దు అనేటువంటిది తాత్వికత కేసీఆర్. ఒక రైతుకి ఇస్తే ఆ రైతు ఒక్కడే ఆ మొత్తం పడ్డమని తినడు కదా. దేశ సంపద, అది రాష్ట్ర సంపద. ఏ రైతు కూడా తను పండించిన పంట మొత్తం సొంతంగా తను వాడుకోడు. అమ్మకం రూపంలో ఆయనకు ఖర్చు పెట్టుబడి రావచ్చు, ఆదాయం రావచ్చు, కానీ ఈ సంపద లేకపోతే ఈ సమాజం బతకదు కదా. సో సమాజానికి ఒక సంపద కావాలి, ఈ దేశానికి ఒక వనరు కావాలని వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తాం. అందుకోసమే అందరికి ఇచ్చినాం. వీళ్ళు చేసిన దుష్ప్రచారం, రైతు బంధు ఉన్నోళ్ళకి ఇచ్చిందని, 100 ఎకరాలకు ఇచ్చిందని రకరకాల దుష్ప్రచారం చేసింది. రాష్ట్రంలో దేశంలో భూగరిష్ట పరిమితి చట్టం అమల్లో ఉంది. 54 ఎకరాలకు మించి ఎవరి చేతిలో భూమి ఉండడానికి అవకాశం లేదు. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూములు కాలేజీలకు వాటికి ఉంటే వాళ్ళకి రైతు బంధు రాదు. వ్యవసాయ భూములకే రైతు బంధు వస్తుంది. కానీ దుర్మార్గమైన ప్రచారం చేసేసింది. ఎవరైతే ఈ దుర్మార్గమైన ప్రచారంలో భాగస్వాములో కొంతమంది కొన్ని సెక్షన్స్ రైతు బంధు తీసుకొని కూడా కేసీఆర్ను తిట్టిండ్రో ఇవాళ వాళ్ళకి తెలిసి వస్తూ ఉంది. వచ్చిన కొత్త సర్కారు మంచిగా వాళ్ళందరికీ మంచిగా అరటిపండు నోట్లో పెట్టేసింది. ఇప్పుడు రైతు బంధు చేయకుండా ఎవరికి, కేసీఆర్ను విమర్శించి రైతు బంధు తీసుకొని కూడా విమర్శించినటువంటి 10 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు తేలుకు దొంగ కలిసినట్లుంది. అది కేసీఆర్ అయితే దించేసింది, కానీ కేసీఆర్ ఇచ్చింది కూడా వీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు కదా. మాది ఇట్లా అయిపోయా కదా అని బయటికి చెప్పలేకపోతే మందిలో మాట్లాడితే కొడుక నీవే కదరా కేసీఆర్ ఓటేద్దు అనేది మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నది ఏడదంటారు అని చెప్పి నోరు మూసుకున్నాడు. కానీ పేద సాదా జనం, నోరు లేని జనం, బీద బిక్కి జనం, ఎకరా 2, 3, 4, 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు వాళ్ళ అవస్థలు ఎలా దేవుడేరు. మనం ఎలాకి ఇస్తుంటే 2 ఎకరాల లోపు వాళ్ళకి ఏనికనే 2 నెలలు అయిపోయింది. 2 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఏనికనే 2 నెలలు అయిపోయింది. మిగతా ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఏం మాట్లాడినా కేసీఆర్ ఖాళీ చేసిపోయిండు, మేము ఇద్దామంటే ఏం లేదు. కేసీఆర్ ఖాళీ చేసిపోయిండు, మేము ఇద్దామంటే. ఇవన్నీ లేవు. కేసీఆర్ కంటే మేము గొప్పగా ఇస్తామని మాట్లాడింది మీ నోటి నుంచే కదా. 10,000 కాదు 15,000 రైతు బంధు అంటారు. ఇక కళ్యాణ లక్ష్మికి అయితే తులం బంగారం కలిపే ఇస్తామంటారు. ఎన్ని మాటలు ఎన్ని మాటలు, 1, 2, 3. నేను ఇట్లే జనాన్ని అడిగా. నాకు 83,000 ఓట్లు వచ్చి ఓడిపోయినారు. 83,000 ఓట్లు వచ్చి ఓడిపోయి 35 మంది శాసనసభ్యులు ఈ రాష్ట్రంలో గెలిచిన వాళ్ళలో నాకంటే ఓట్లు తక్కువ వచ్చి గెలిచిన వాళ్ళు 35 మంది ఉన్నారు. దురదృష్టం అట్లా వెంటాడుతుంది ఒక్కోసారి. నేను ఇట్లే ప్రజల్ని సరే అయిపోయింది, మీరు గెలిపించినా గెలిపించకపోయినా మీరు 2023లో గెలిపిస్తారని 2001లో మేము జెండా పట్టలే. ఆయన రాష్ట్రం కోసం పట్టినాం, రాష్ట్రం తెచ్చినాం, మీకు నీళ్లు తెచ్చినాం, రోడ్లు ఇచ్చినాం, బిల్డింగ్లు కట్టినాం, జిల్లాలు చేసినాం, మండలాలు చేసినాం. కాలు కింద పెడితే గ్రామాలలో కాలుకు మట్టి అంటకుండా తెలంగాణ రాష్ట్రం అంతా సీసీ రోడ్లు ఇచ్చినాం. ఇన్ని చేసినాం. మరి మీరు ఎట్లా నమ్మితిని వాళ్ళని ఎట్లా ఇస్తారంటే ఇట్లా కేసీఆర్ ఇచ్చేటివి ఎన్ని వస్తున్నాయి కదయ్యా, వీళ్ళు ఎక్కువ ఇస్తామంటున్నారు కదా అని మేము మోసపోతాం కదా బాగుంటున్నాం. కేసీఆర్ ఇచ్చేటివి ఏమి ఆగవు కదా, జనం కూడా వచ్చారు. ఆ పనికే లేదు కదా, వాడు ఎక్కువ ఇస్తా అంటున్నాడు కదా అని అట్లా ఆశపడుతుంది. అబ్బా ఇంత మోసం చేస్తారనుకోలేదు, ఇంత మోసం చేస్తలేరు అనుకోలేదు అని చెప్పి ఇవాళ ప్రజలు పశ్చాత్తాప